వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక పేపర్ క్లిప్పింగ్ చూపిస్తా. హిందూ అమ్మాయిలు జరభద్రం. సామాజిక మాధ్యమాలే టార్గెట్గా హిందూ అమ్మాయిల్ని బురిడీ కొట్టించి వలలో వేసుకొని ఆ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారట. నేను కొత్తగా ఏం చెప్పాలి అనుకోవట్లే, ఈ పేపర్ క్లిప్పింగ్లో ఉన్నదే చదువుతా, ఒక్కసారి ఆలోచించండి. సామాజిక మాధ్యమాలలో అమ్మాయిలకు గాలం, వ్యక్తిగత ఫోటోలు, అశ్లీల వీడియోలు సేకరించి బెదిరింపులు, బాధితుల నుంచి లక్షలు వసూలు చేసిన మాయగాడు ఆజాద్. సామాజిక మాధ్యమాలే అతడి వలకు వేదికలు. పలువురు బాలికలు, యువతులు అందులో చిక్కారు. ప్రేమ పేరిట వారిని వంచించి రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి బెదిరిస్తూ లక్షలు వసూలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 2 ఏళ్ల వ్యవధిలో ఇలా అతడి చేతిలో 20 మందికి పైగా మోసపోయారు. బాధితుల ఫిర్యాదులతో జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడైన కొడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ను ఆదివారం అరెస్ట్ చేశారు. అతడిపై 3 కేసులు నమోదు చేశారు. మరో ఫిర్యాదును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం మియాపూర్లో నివసిస్తున్న ఆజాద్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా వట్టి చెరుకురు మండలం చామల్లముడి గ్రామం. అతడు హైదరాబాద్ పరిసరాల్లో సంపన్నుల ఇండ్లలో వాచ్మెన్, తోటమాలలతో పరిచయం పెంచుకొని ఆ ఇండ్లలోని బాలికలు, యువతుల వివరాలు రాబట్టేవారు. తర్వాత వారిని అనుసరించేవాడు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిల ప్రొఫైల్స్ ని పరిశీలించేవాడు. డబ్బున్న అమ్మాయిలను ఎంచుకొని చాటింగ్ చేస్తూ దగ్గర అయ్యేవాడు. ఖరీదైన కార్లు, పబ్లలో తాను దిగిన ఫోటోలు పంపేవాడు. ప్రేమ అనుకుని నమ్మి వచ్చిన యువతులను లోబర్చుకునేవాడు. వారి ఫోటోలు, వీడియోలు చూపించి డబ్బు డిమాండ్ చేసేవారు. ఆ భయంతోనే కొందరు బాలికలు, యువతులు ఇంట్లోని బంగారం, డబ్బు దొంగదానం చేసి అతడికి ఇచ్చారు. జూబ్లీహిల్స్ లోని సంపన్న కుటుంబానికి చెందిన బాలిక 15 సంవత్సరాల అమ్మాయికు అర్జున్ పేరుతో ఆజాద్ ఇన్స్టా ద్వారా పరిచయం అయ్యాడు. రాత్రి వేళలో ఆమె ఇంటికెళ్లి కలిసేవాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు ఫోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు. బయటికి వచ్చాక మరోసారి బాలికకు దగ్గరయ్యాడు. ఆ ఇంటి డ్రైవర్ కృష్ణ, అతడి భార్య సరస్వతి సెల్ ఫోన్ల నుంచి బాలిక నిందితుడితో మాట్లాడేది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెతో ఆజాద్ ఏకాంతంగా గడిపేవాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్తానంటూ డ్రైవర్ భార్య బాలికను బెదిరించి లక్షలు కొట్టేసింది. ఇక మరోవైపు ఆజాద్ కూడా బెదిరించడంలో ఇంట్లో దాచిపెట్టిన 29 లక్షల నగదును బాలిక చోరీ చేసింది. అందులో ఆజాద్కి 13 లక్షలు, సరస్వతికి 10 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నార్సింగి ప్రాంతానికి చెందిన మరో యువతిని కూడా నిందితుడు మోసగించారు. గుంటూరు కళాశాలలో చేరేందుకు వెళ్లిన ఆమెను హాస్టల్ గదికి తీసుకెళ్లి శారీరకంగా హోటల్ గదికి తీసుకెళ్లి గుంటూరు, హైదరాబాద్ లో పలుమార్లు ఇతడు పబ్బులు, హోటళ్లకు తిరిగాడు. ఆ ఫోటోలు, వీడియోలు చూపించి నిందితుడు ఆమె నుంచి బంగారం గొలుసు కాజేశాడు. ఏదేమైనా ఎవరిని నమ్మాలి? ఇంట్లో తోటమాలిని నమ్మేటట్లేదు, డ్రైవర్ని నమ్మేటట్లేదు, పని మనిషిని నమ్మేటట్లేదు. అసలు ఆడపిల్లల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు మీ అమ్మాయిల్ని గమనించండి. ఎవ్వరితో అధిక స్నేహం మంచిది కాదని చెప్పండి. జీవితాల గుగ్గిపాలైనాక బాధపడటం కంటే చేతులు గాలక ముందు ఆకులు పట్టుకుంటే చాలా ఉత్తమం అనే విషయాన్ని మర్చిపోకండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. మీరు చేసే సహాయం మాత్రమే ఆర్ వాయిస్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.